మీకు ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీనా తెలంగాణ మేము అసలు వీళ్ళిద్దరిని ఎవరిని ప్రత్యర్థులుగా అనుకోవట్లేదు. ఒకళ్ళు ఉండాలి. సో రాజకీయ పార్టీలుగా ప్రత్యర్థులుగా మల్టీ పార్టీ సిస్టంలో వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీ స్లోలీ ఐ డోంట్ థింక్ సో. మేము ఎదగదా బీజేపీకి అంత సీన్? ఐ డోంట్ థింక్ సో. ఒక రాజకీయ పార్టీగా ఉన్నారు తప్ప మమ్మల్ని ఢీకొనేంత స్థాయిలో, మిమ్మల్ని ఢీకొనేంత స్థాయి బీజేపీకి రాదంటారు. బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ కూడా లేదనే అనుకుంటున్నాను నేను. సో మీ ప్రత్యామ్నాయం ఇద్దరిలో బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ? లేరండి, ఎందుకంటే మేము చెప్తున్నాం మీకు మీరే ప్రత్యామ్నాయం. మళ్ళీ మేమే వస్తామని మళ్ళీ మేమే వస్తామని చెప్తాం. మీరే వస్తారు. బట్ మాకెవరికి కూడా మా క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా నిబద్ధతతో, స్వేచ్ఛతో, ఆలోచన విధానంతో ప్రజల అవసరాలు తీర్చడం కోసమే మన అజెండాగా పెట్టుకొని పనిచేయాలనేటువంటి ఆలోచనతో 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఎవరికి ఏడ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఏం లేవు. కేవలం రాష్ట్రం ప్రజలు వాళ్ళ అవసరాలు తీర్చడం, దీని నిర్మాణం ఎట్లా చేయాలి, ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఎట్లా చేయాలి. తెలంగాణ రైజింగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అట్లా రైజింగ్ అవుతుందని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఇట్ ఇస్ రైజింగ్ టుడే. సో భవిష్యత్తులో తెలంగాణ రోల్ మోడల్గా ఈ దేశానికి కాదు ప్రపంచంతో కూడా పోటీ పడుతుంది. ఆ స్థాయికి తీసుకెళ్ళటమే మా ముందు ఉన్నటువంటి కళ. థ్యాంక్ యూ వెరీ మచ్ భట్ గారు.